ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఈ యొక్క సాయంకాల వేళలో చేరువచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య లేఖనాల్లోకి మనం వెళ్దాం. దయచేసి అందరం కూడా తల వంచినట్టయితే చిన్న ప్రార్థన చేద్దామండి. ఈ సాయంకాల వేళలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా, దేవుని యొక్క వాక్కులు మనకు వినిపించబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దయగల దేవా, కృపగల తండ్రి, మా రక్షక మహోన్నతుడా మీకు వందనాలు. ఈ యొక్క తండ్రి సాయంకాల వేళలో తల్లి ధనమ్మ గారి కుటుంబంలో చేరి నేను ఆరాధించడానికి, స్తుతించడానికి, ఇదిగో తండ్రి ఈ క్రిస్మస్ దినాల్లో అయ్యా అధికముగా నేను మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఇటు అవకాశం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి కావాల్సిన తండ్రి మాకు మా అందరికీ కావలసిన విలువైన అమూల్యమైన మాటలు మీరు అందిస్తారు నమ్మచ్చు. యేసయ్య నామములో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మనము గత దినాల్లో ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. గాబ్రియేలు వలె మనము ఉండగలమా? ఎవరిలాగా? గాబ్రియేలు వలె అంటే గాబ్రియేలు దూతలాగా మనం కూడా. గాబ్రియేలు దినాన్ని ఎవరు పని చేశాడంట? దేవుని పని. ఎవరి పని? గాబ్రియేలు దూత ఆ దినాల్లో దేవుని పని చేశాడు. కనుక ఆయన ఒక మాట అన్నారు, మెసెంజర్ అంటే వర్తమానాన్ని అందిస్తూ వచ్చాడు. కనుక ఈరోజు మన బాధ్యత ఏంటంటే యేసు ప్రభు వారిని మనం మోయవలసిన బాధ్యత మనం. యేసు ప్రభు వారిని ప్రకటించవలసిన బాధ్యత మనది. ప్రభుని యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఈ రక్షణను, అంటే ఇది ఉచితముగా వచ్చింది అని రాయబడినప్పటికీ కూడా దాని వెనకాల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం కూడా మనకి కనపడుతూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మహదైశ్వర్యం కలిగి ఉండి కూడా పరలోక రాజ్యములో చెప్పనాశక్యము కాని దూతల సమూహం మధ్య నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని స్తుతించబడుతూ పొగడబడుతున్న దేవుడు ఆయన. అది ఆయనకున్న భాగ్యం. పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్న మాట అంటే అది బంగారు వీధులని రాయబడింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ బంగారు వీధులను వదిలి, ఆ మహిమను వదిలి ఒక రిక్తుడుగా, ఒక సాధారణమైన సామాన్య మనుషుగా పశువుల పాకలో పుట్టాడు అంటే దాని వెనకాల ఉన్న అంతరార్థం మనం అర్థం చేసుకోగలగాలి. ఆయనకి ఏమీ లేక పశువుల పాకలో పుట్టల. ఆయన అనుకుంటే ఎక్కడైనా గొప్ప రాజు ఇంట్లో కూడా ఆయన పుట్టగలడు. కానీ ఆయన తన తగ్గింపును తన సంఘానికి నేర్పించాడు, తన ప్రేమను సంఘానికి నేర్పించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి సామాన్యమైన వ్యక్తికి కూడా అందుబాటులో ఉండుటకు ఆయన అంత సామాన్యుడిగా పుట్టాడండి. కొన్ని విషయాల్లో మనం అనుకుంటాం అది కొంతమందికే వెసులుబాటు అనమాట. ఆ దేవుడిని వాళ్ళే దర్శించాలి, ఆ దేవుడిని వాళ్ళే పూజించాలి, ఆ దేవుడిని వాళ్ళే పొగడాలి. కానీ యావత్ ప్రపంచంలో యేసు ప్రభుని ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారు తెలుసా? ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు తెలుసా? ఆరాధన చేసే వెసులుబాటు కల్పించాడు ఆయన. హల్లెలూయా. ఏం చేసే అవకాశం? ఆయన ఆరాధించే అవకాశం. ప్రపంచ దేశాల్లో ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏంటంటే, అతి పెద్ద ఫెస్టివల్ పండుగ ఏదంటే క్రిస్మస్. నెలల తరబడి చేసుకుంటాం ఈ పండుగని. నెలల తరబడి ఆరాధన. ప్రతిరోజు ఎక్కడ చూసినా ఈ క్రిస్మస్ ఆర్భాటం మనకి కనపడుతూనే ఉంటుంది. ఈ క్రిస్మస్ ఆనందం మనకి కనపడుతూనే ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనప్పటికీ కూడా యేసు ప్రభు వారు మనకిచ్చిన ఈ తరుణాన్ని మనం ఏం చేద్దాం? ఆయన ఆరాధించడానికి మనం ఉపయోగించుకుందాం. అందుకే గాబ్రియేలు దూతలాగా నువ్వు కాగలవా అన్నప్పుడు గాబ్రియేలు దూత చేసిన మొదటి 2 పనులు మనం గత దినాల్లో చూసాం. కనుక ఈ రాత్రి కాలశంలో గాబ్రియేలు దూత చేసిన ఆ 3వ పని మనం చూద్దాం. దయచేసి నాతో కూడా లూకాసు సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదువుదాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదువుదాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి
రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ఏం చేయబడిందంట? ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సందర్భం మనందరికి అర్థమైంది అనుకుంటున్నాను. కొంతమంది గొర్రెల కాపర్లు ఆ దేశంలో అని రాయబడింది. ఆ దేశంలో అంటే వారున్న దేశంలో వారు ఏం చేస్తున్నారంటే గొర్రెలు కాయిస్తున్నవారు. వారు ఏం చేస్తున్నారు? ఆ రాత్రికాల సమయంలో మందను కాయచుండగా, కాయడం అంటే అక్కడ వెళ్ళి మందను పక్కకి పంపించేసి గడ్డి మేయుచుండ కాదు, కాయచుండ అంటే వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆ గొర్రెలను ఏం చేస్తున్నారు? కాపాడుతున్నారు. వాటి చుట్టూ వారు నిలబడి వాటి కావలి కాయచుండగా అక్కడ ఏం రాయబడింది? ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ఫస్ట్ దూత చేసిన పని వారి దగ్గర నిలిచినప్పుడు వారి చుట్టూ ఏమైందంట? ప్రభు యొక్క మహిమ ఏం చేయబడిందంట? దేవుడికి మహిమ కలుగును గాక. ఈ గొల్లలు తమ జీవితంలో రాత్రికాల సమయంలో వాళ్ళకి తెలిసినంత వరకు ఏముంటుంది? ఒకవేళ మన పాత దినాల్లో జ్ఞాపకం చేసుకుందాం. పాత దినాల్లో వెలుతురు కావాలి, రాత్రిపూట ఏం చేసేవారు? కాగడాలు వెలిగించుకొని వెళ్ళేవారు. లేదా అక్కడ వారు ఎక్కడైతే గొర్రెలు కాస్తున్నారో ఒక 2-3 కట్టి పొలను పోగు చేసి ఆ కట్టి పొలను మండిస్తే ఆ మంట వెలుగులో వారు చలి కాచుకుంటూనే ఒకవైపు ఏం చేశారు? ఆ వెలుగులో వారి మందను ఏం చేస్తూ ఉన్నారు? కాల్చుచుండేవారు. కానీ ఇక్కడ గొర్రెల కాపర్లు భయపడ్డానికి గల కారణం అంటే వారు అది వరకు ఎన్నడూ చూడని గొప్ప వెలుగు వారి చుట్టూ నిలబడింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవదూత వచ్చి నిలబడినప్పుడు అక్కడ ప్రభు యొక్క చదవండి మా మాట, వింటున్నారా? ప్రభు యొక్క మహిమ వారు చుట్టూ ప్రకాశించిందంట. దేవుడికి మహిమ కలుగును గాక. అది వరకు ఎన్నడూ చూడని మహిమ, అది వరకు ఎన్నడూ చూడని వెలుగు దేవుడు ఆ దినాన వారి జీవితాలకి అనుగ్రహించాడు. ఆ సందర్భంలో వారు ఏం చేయబడ్డారంటే భయపడ్డారంట. దేన్ని చూసి? ఆ వెలుగును చూచి, ఆ మహిమను చూచి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ అంశాన్ని కొంచెం చెప్పి నేను ముందుకు వెళ్తా. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మన జీవితంలో కూడా నిజంగా ఇదివరకు ఎన్నడూ లేని ఆనందం దేవుడు ఇవ్వలేదంటారా? ఇదివరకు ఎన్నడూ చూడని మహిమను దేవుడు మనకి ఇవ్వలేదంటారా? ఇదివరకు ఎన్నడూ చేయని కార్యం దేవుడు మన జీవితంలో చేయలేదంటారా? ఈరోజు మనం ఏ ఆనందం అయితే అనుభవిస్తున్నామో, ఏ రక్షణ అయితే అనుభవిస్తున్నామో ఇదివరకు ఎవ్వరు ఎన్నడూ ఇవ్వనిదండి. ఒక విధంగా గొర్రెల కాపర్ల గురించి మాట్లాడినప్పుడు ఆ మాట అక్కడ రాయబడింది, ప్రభు మహిమ వారి చుట్టూ. ఒక మాట మనం గమనించాలి. ఈరోజు దేవుని యొక్క మహిమ ఇదివరకు మనకు లేదు, ఇప్పుడు అది వచ్చింది. ఇదివరకు ఆ మహిమను ఎప్పుడు కూడా మనము అనుభవించలే. ఇదివరకు ఎప్పుడు కూడా ఆ వెలుగును మనము అనుభవించలే. పేతురు గ్రంథంలో రాయబడిన మాట, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిను అని యొక్క గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహమును ఏర్పరచబడిన వంశములో ఉన్నామంట. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ వెలుగు ఏం చేసిందంటే రాజులైన యాజక సమూహంలో నిన్ను నిలిపింది. ఏర్పరచబడిన వంశం అంటే మంది. మన వంశం ఏంటమ్మా? ఏర్పరచబడిన వంశం. ఇదివరకు మన వంశం అంటే మా దేవుని సార్ అందరికంటే తక్కువ. మనం మాట్లాడాలంటే అందరికంటే మేము తక్కువ. మా దేవుడు ఉందండి. ఆ పెద్ద ఆయన ఎవరో చెప్తే ఆ పెద్ద ఆయన మాట మేము వినాలి. ఆయన ఏదంటే అదే రైట్, అది వాస్తవమైన అవాస్తవము అయినా. కానీ దేవుడు మనకేమిచ్చా అంటే స్వేచ్ఛనిచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమిచ్చాడు? మనకి స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు తన కృపను మనకి చూపించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఈ మాటలు వించిన ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యములో ఉన్న ఈ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏమని రాయబడుతుందండి ఇక్కడ? దేవుని వాక్యం ఏం రాయబడుతుంది ఇక్కడ?
ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ నిలిచినప్పుడు వారి గురించి రాయబడిన మాట అంటే వారు ఏం చెప్పటంట? భయపడిరి. వారేం చెప్పటంట? వారు భయపడ్డారు అని రాయబడింది. నిజంగా ఒకసారి మనం ఆలోచిస్తే మన జీవితాల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకసారి భయపడిన సందర్భాలు ఉండుంటాయి. మేబీ ఆ సందర్భాల్లో మనల్ని ఎవరు ధైర్యపరిచారు నాకే తెలియదు, కానీ ఇక్కడ గొర్రెల కాపరికి ఏం కలిగిందంటే భయము. ఆ భయం కలిగినప్పుడు దూత అంటున్న మాట అక్కడ రాయబడింది. చూడండి ఏమంటున్నాడు, చూడండి ఆయన వార్త. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ఏమంటూ భయపడమాకండి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి మాట ఇక్కడ రాయబడిందండి. భయపడవద్దు. నిజంగా ఈ దినాల్లో ఇలా ధైర్యపరిచే వాళ్ళు ఎవరు? మనల్ని మనం భయపడుతుంటే ఇంకా భయపెట్టే వాళ్ళు ఉండవచ్చు. ఏమండి, మనం భయపడుతుంటే ఇంకా భయపెట్టే వాళ్ళు చాలామంది ఉండవచ్చు. మనం దిగులు పడిపోతుంటే, మనం కృంగిపోతుంటే ఇంకా కృంగు తీసేవారు ఉండవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే భయపడవద్దు. గాబ్రియేలు దూత వారు ఎక్కడ నిలబడ్డంటూ గొర్రెల కాపరులకి వర్తమానం అందించాడు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఈ రాత్రి కాల్సిన, నాకే ఎందుకు ఈ వార్త? యేసు ప్రభు యొక్క సువార్త నాకే ఎందుకు? ఆయన పుట్టాడిన వార్త నాకే ఎందుకు అంటే ఇక్కడ చూడండి, దానికి ఆన్సర్ ఇది. ఆ రాత్రి కాల్సంలో యేసు ప్రభు పుట్టాడని జ్ఞానులకు మాత్రమే అందల ఈ వార్త. ఏమండి, సాధారణమైన గొల్లలకు కూడా దేవుడు అందించాడు. అంటే ఏంటంటే యేసు ప్రభు అనే దేవుడు రక్షకుడు కేవలం గొప్పవారికని కాదు, ప్రతి ఒక్కరికి, అందరికీ. అందుకే బైబిల్ తెలుగు మాట యేసు ప్రభు అందరికీ ప్రభు. ఆయన ఏ కొందరికి మాత్రమే కాదు, ఏ ఒక్కరికి మాత్రమే కాదు, ఏ గుంపుకు మాత్రమే కాదు, ఆయన అందరికీ ఏమై ఉన్నాడండి? ప్రభు అయి ఉన్నాడు. అందుకే గొర్రెలు కాపర్లకి ఆ వార్త అందినప్పుడు వారు ఆ వెలుగును చూసి భయపడ్డారంటే ఏం చేశారంటే నిజమే. ఎందుకంటే చీకట్లో ఉన్నవాడికి వెంటనే ఆ వెలుగు చూడాలంటే కూడా భయమే. ఓ తాగుబోతుడి దగ్గరికి వెళ్ళి చర్చికి ఆడు భయమేం తెలుసా? ఊరు నాయన వెంటనే ఇప్పుడు చర్చికి రమ్మంటున్నాడు ఈ పాస్టర్, వచ్చిందంటే ఏం చేస్తాడు? ఏమంటాడు? తాగుడు మానే అంటాడు ఫస్ట్. ఇది ఎక్కడ పోవాలా? ఆ వెలుగులోకి రావాలంటే చాలామందికి భయమే, ఆ వెలుగును చూడాలంటే చాలామందికి భయమే. కానీ ఆ రాత్రి దూత వాళ్ళతో చెప్పిన మాట ఏంటి సార్? భయపడవద్దు. ద అష్యూరెన్స్ వాజ్ గివన్ టు ద షెపర్డ్స్. గొర్రెల కాపరికి ఏం చేయబడిందంట? ఒక ధైర్యం ఇవ్వబడింది, ఒక నిశ్చయత ఇవ్వబడింది, వారిలో ఉన్న కలవరము తీసివేయబడింది. వాళ్ళ కలవరం పడతాడు. ఈ వెలుగు ఏంటి మేము ఎప్పుడు కూడా చూడాల, ఈ దేవదూతను మేము ఎప్పుడు కూడా చూడలేదు. నేను ఒక మాట అడుగుతా మిమ్మల్ని, సడన్గా దూత వచ్చి మీ దగ్గర నిలబడితే మీరు భయపడతారా? భయపడరా? ఇదివరకు ఎప్పుడు దూతను మీరు చూడలే, ఇదివరకు ఆ వెలుగు ఎప్పుడు కూడా అనుభవించలే. ఇప్పుడు ఆ దూత వచ్చి నిలబడితే మనకేం వచ్చింది? వెంటనే చిన్న ఉదాహరణ చెప్పనా? 3.5 సంవత్సరం యేసు ప్రభుతో శిష్యులు ఏం చేశారు చెప్పండి? యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. ఆయన ఏ పరిచర్లో ఉంటే ఆ పరిచర్లో ఉన్నారు. ఆయన అద్భుతాలు చేయడం కల్లారా చూశారు. లాజర్ లాంటి గొప్పవాడుని, అంటే చాలా భక్తిపరుడు అయిన లాజర్ చనిపోతే సమాధుల నుంచి లేపడం కూడా చూశారు. అన్ని చూసిన వాళ్ళు యేసు ప్రభు నేల మీద నడిచి వస్తుంటే ఏమన్నారు చెప్పండి? వాళ్ళు భయపడ్డారు, గుర్తుపట్టలేకపోయారు. అంతకాలం చూసిన వాళ్ళు ఒక్కసారిగా యేసు ప్రభు ఈ కోణం కూడా వాళ్ళు ఎప్పుడు గ్రహించాల. మీకు అర్థం కావాలని ఒక మాట ఏంటంటే యేసు ప్రభు వారు మన కోసం ఎప్పుడు ఎలా మారుతాడు ఆయనకి అంటే ఏమైనా చేయడానికి ఆయన సిద్ధం. నేను చేరుకోవడానికి ఎలాగైనా ఆయన రాగలడు. ఏ ఆత్మ నశించిపోకూడదని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవాది దేవుడండి. ఆయన ఏ కోణంలోకి వచ్చాడు తెలుసా? నరరూపిగా భూమి మీదకి వచ్చాడు. ఈరోజు ఆయన వస్తే మనం ఏం చేయలేకపోతుంటే యేసు ప్రభు వారిని నిజ రక్షకుడుగా మనం ఏం చేయలేకపోతున్నాం. కొంతమందికి జీర్ణంగా అట్లా ఆయన నిజ రక్షకుడు అంటే అది కొంతమందికి ఏం కావట్లా, జీర్ణంగా అట్లా. అది వారు అందుకోలేని స్థితిలో కూడా వారు ఊహకు కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. కానీ యేసు ప్రభు ప్రతి ఒక్కరి కొరకు వచ్చాడు. ఆయన గాబ్రియేలు దూత చేసిన ఒక పని ఏంటంటే, గాబ్రియేలు దూత చేసిన 3వ పని మనం మాట్లాడుకుంటున్నాం. ఏం చేశాడు సార్? వారిని ధైర్యపరచును.
గాబ్రియల్ దూత చేసిన పని ఏంటి తెలుసా? వారిని ఏం చేశాడంట? ధైర్యపరిచాడు. ఏమంటాడు? భయపడకుడి. ఏమంటున్నాడు అండి వాళ్ళతో? భయపడకుడి అంటే ఏమి ఇచ్చినట్టు? అక్కడ ధైర్యాన్ని ఇస్తున్నాడు. భయపడకుడి అంటూనే ఆయన ఒక మాట మాట్లాడాడు. చూడండి ఆవిడ, ఇదిగో ప్రజలందరికీ కలబోవు మహా సంతోషకరమైన దేవుడికి మహిమ కలుగును గాక. భయపడద్దు అంటే దేనికి భయపడద్దు అంటే ఈ రాత్రి నీకు సంతోషకరమైన సువర్తమానం ఉంది. ఏమంట? దేనికి భయపడద్దు? అయ్యా భయపడద్దు అన్నావు, మరి భయపడము. అయ్యే ఎందుకు భయపడకూడదు? ఇంత వెలుగు చూసాం, నిన్ను చూసాం, చూడంగానే మాకు భయం పుట్టింది. భయపడమాకండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా చిన్న సువర్తమానం కాదు. హలో, సాధారణమైన సువర్తమానము కాదు. ఆ రాత్రి కాలసం గొల్లలకు అందబడిన వార్త సువర్తమానం అంటే మహా మెగా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎవరు అనుభవించింది ఆ దినాన దేవుడు దూత ద్వారా గొర్రెల కాపరికి దేవుడు అందించాడు. మహా సంతోషకరమైన సువర్తమానం. ఆ రాత్రి వారు ఎందుకు భయపడద్దంటే సంతోషకరమైన వర్తమానం మీ కొరకు ఉంది, భయపడద్దు. ఏంటో సంతోషకరమైన వర్తమానం అంటే తన ప్రజలను వారి పాపము నుండి తానే, చూడండి ఆ మాట కింద చూడండి, ఏమంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏంటి సంతోషకరమైన వార్త అంటే? రక్షణ అంటే అదన అంతవరకు వారికి ఏం లేదు, అనుభవము లేదు. మాకు కూడా రక్షణ ఉందా? మేము కూడా దేవుణ్ణి ఆరాధించచ్చా? మేము కూడా ప్రభు సన్నిధికి రావచ్చా? మేము కూడా మందిరంలోకి రావచ్చా? మేము కూడా మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయొచ్చా? ఒకప్పుడు మన బ్రతుకులు ఏంటంటే మందిరాన్ని, గుడిని దూరం నుంచి చూడాలి, బయట నిలబడుకొని ప్రార్థన చేసుకొని పోవాలి. 10 మందిలో సమాజంలో సమూహంగా కూర్చొనే భాగ్యము లేదు. కానీ రక్షకుడు మనలో ఉన్న భయాన్ని తీసివేసి సంతోషకరమైన వర్తమానం, నువ్వు కూడా ఆ రక్షకుడిని ఆరాధించవచ్చు. ఎందుకు భయపడద్దంటే నీకు అవకాశం ఉంది. ఎందుకు భయపడతంటే నువ్వు ఆరాధన చేయవచ్చు. ఎందుకు భయపడతంటే యేసు ప్రభువుని రక్షకుడుగా నువ్వు కూడా కలిగి ఉండవచ్చు. ఎందుకు భయపడతంటే దేవుణ్ణి అబ్బా తండ్రి అని నీ నోటితో ఆయన పేరును ఉచ్చరించవచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. భయము తొలగించిన క్రిస్మస్ ఇది, ఆందోళన తొలగించిన క్రిస్మస్ ఇది. అందుకే దూత చెప్తున్న మాట అంటే భయపడద్దయ్యా, మీరు భయపడమాకండి, ఎందుకంటే మీకు సంతోషకరమైన సువర్తమానం ఉంది. మీకు సంతోషమైన వార్త ఒకటి ఎదురు చూస్తుంది. ఏంటి ఆ వార్త అంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనకు ఎవరు లేరంటే భయపడాలి. కొంతమంది అంటే నాకెవరున్నారు సార్, పాస్టర్ గారు నాకెవరున్నారండి, మాకు హెల్ప్ చేసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు అంటుంటారు కొంతమంది. నేనంటాను అటువంటి వారికి నేనంటాను యేసయ్య ఉన్నాడు. నువ్వు ఒంటరి దానివి కాదు, నువ్వు ఒంటరివాడివి కాదు. ఆ రాత్రి గొల్లలకి దేవుడు చెప్తున్న మాట అదే, మీరు ఒంటరి వారు కాదు, నీకు కూడా ఆ రక్షణ అనుభవించాలి. ఆ జ్ఞానులు వచ్చి వెళ్ళిపోతే సరిపోదా? ఆ దూతలు వచ్చి వెళ్ళిపోతే సరిపోదా? దూతలు పాడారంటే పరలోకం నుంచి దూతలు దిగి వచ్చి ఏం చేస్తా స్తోత్ర గీతము పాడారు. దూతలు వచ్చి ఈయన రక్షకుడని పాడి వెళ్ళిపోతే సరిపోద్ది కదా? జ్ఞానులు వచ్చి కానుకలు అర్పించి వెళ్ళిపోతే సరిపోద్ది కదా? కానీ యేసు ప్రభు అనేవాడు అందరికీ ప్రభువు. అందుకే అంటాడు భయము తొలగించిన క్రిస్మస్, ధైర్యపరిచిన క్రిస్మస్. అందుకే గొల్లలతో దూత అంటున్నమాట భయపడవద్దు. ఎందుకు భయపడద్దు? నీకు సంతోషమైన వార్త ఒకటి ఉంది, భయపడవద్దు. ఆ సంతోషం ఎలా ఉంటుంది సార్? మహా సంతోషం. మీరు నమ్ముతారా? గొల్లలో కూడా యేసు ప్రభు యొక్క జన్మస్థలమైన బెత్లెహేంలో ఆయన పుట్టిన చోటిని దర్శించి ఆయన ఆరాధించారండి. ఆ రాత్రి మీరు నమ్ముతారా? యేసు ప్రభు పుట్టిన ఆ రాత్రి యేసు ప్రభు పుట్టిన వారు ఆ స్థలములో గొల్లలు మాత్రమే కాదు, జ్ఞానులు ఆరాధించిరి, గొల్లలు కూడా ఆరాధించిరి, దూతలు కూడా ఆరాధించిరి. యేసు ప్రభును ఆరాధించిన వారు ఎవరండి?
పరలోక సైన్య సమూహం ఆయన ఆరాధించారు. లోకంలో జ్ఞానులు అని చెప్పుకున్న ఆ జ్ఞానులు దేవుడిని ఆరాధించారు. లోకంలో సామాన్యులని చెప్పబడుతున్న వారు కూడా దేవుడిని ఏం చేశారంట? ఆరాధించారండి. ఇదండి నిజమైన క్రిస్మస్ అంటే, ఇదండి నిజమైన ఆరాధన అంటే. ప్రతి ఒక్కరూ ఆయన ఆరాధించవచ్చని ఆ రాత్రి దేవుడు నిరూపించాడండి. అందుకే గాబ్రియేలు దూత చేసిన మూడో పని ఏంటంటే ఏం చేశాడంట? కలవరాలను తొలగించాడు. ఏం తొలగించాడు? కలవరాన్ని తొలగించాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. కేవలం గొర్రెలకు మాత్రమేనా ఈ ధైర్యం ఇచ్చింది? గొర్రెలకు మాత్రమేనండి ఈ ధైర్యం ఇచ్చింది. మీరు ఒకసారి నమ్ముతారో లేదో, అదే లూకాసు వార్త 1వ అధ్యాయంకి రండి. 1వ అధ్యాయం 29వ వచనం. 1వ అధ్యాయం 29వ వచనం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దూత మరియా, చూడండి ఇక్కడ కూడా ఒక మాట ఉంది చూడండి. ఆమె ఏం చేస్తుందంటే ఆలోచిస్తూ ఉంది. అసలు ఇదేంటి, ఈ వార్త ఏంటి, ఈ విషయము ఏంటి? మీరు తెలుసా, యోసేపు కూడా భయపడ్డాడు. యోసేపు కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ధైర్యపరిచాడు. గొల్లలు కూడా భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? అమ్మ ఈ వెలుగేంటి, దూత ఎవరు, అసలు ఇదేంటి అని భయపడ్డారు. వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే సార్, భయపడద్దు. ఈమెతో అంటున్న మాట ఏంటి? గొల్లలతో అన్నాడు భయపడవద్దు. ఎందుకు భయపడద్దు అన్నాడు? సంతోషకరమైన, మహా సంతోషకరమైన సువర్తమానం నీకుంది. ఈ రాత్రి దేవుడు నీతో అది అంటున్నాడు. ఒకవేళ మీరు భయపడుతున్నారేమో, ఏ భయం మీలో ఉందో, ఏ భయం మిమ్మల్ని ఏలుబడి చేస్తుందో, ఏ భయం మిమ్మల్ని పట్టి పీడిస్తుందో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ఆయన చెప్తున్న మాట అంటే మహా సంతోషకరమైన సువర్తమానం మీకు ఉంది. రెండోది ఏంటి? మరింత చెప్తున్న మాట ఏంటంటే సార్, భయపడద్దు. భయపడుతూ అంటే ఏం చెప్తున్నాడు చూడండి, చదువున్నామా? ఈ శుభవచనం ఏమిటో అని ఆమె ఆలోచించుకొని చుండగా దూత మరియా, భయపడకము, దేవుని వలన కృప పొందితి. దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడ భయపడొద్దన్నాడు. భయపడొద్దని ఏం చెప్పాడు? అష్యూరెన్స్, కలవరం తీసివేసి అంటున్నాడు మహా సంతోషకరమైన సువార్తమానం నీకు ఉంది అని గొల్లలకు చెప్పాడా? ఇక్కడ అంటున్నాడు మరియతో భయపడొద్దు అంటూ ఏం చెప్తున్నాడు? భయపడొద్దు అంటే సరిపోట్లా. చూడండి మాట, భయపడొద్దు అంటే సరిపోలా, భయపడొద్దు అంటూనే ఏం చెప్తున్నాను సార్, దేవుని వలన నువ్వు కృప పొందిన దానివి. ఈ రాత్రి కూడా నేనేదో మాట్లాడుతున్నాను, భయపడమాకండి, మీకు మహా సంతోషకరమైన సువర్తమానం, మంచి వర్తమానం మీకు ఉంది. యేసు ప్రభు నీకు రక్షకుడై ఉన్నాడు. యేసు ప్రభు నీకు ప్రభువే ఉన్నాడు. యేసు ప్రభు నీ దేవుడై ఉన్నాడు. ఆయన నీ రాజు అయి ఉన్నాడు. ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. అంతమైతే కాదు, రాజు అయిన యాజక సమూహంలో మమ్మల్ని చేర్చాడు. ఆయన వంశంలో మనల్ని చేర్చాడు. అందుకే మనం భయపడాల్సిన అవసరం లేదు. రెండోది, దేవుని కృప పొందుకున్న దానవు. దేవుని కృప ఏం పొందుకున్నావు? నిజంగా దేవుని కృప అనేది ఏం చేస్తా చెప్పండి? కృప అంటే ఏంటి? కృప గ్రేసే. కృప అంటే అండి దాన్ని ఇంగ్లీష్లో గ్రేస్ అంటున్నారు. కృప ఏం చేస్తుందంటే ఎవరు కూడా నేను క్షమించకపోతే ఆ కృప నేను క్షమించింది. కృప ఏం చేస్తుందంటే దేనికి పాత్రులు కన్నా మనల్ని పాత్రులుగా మార్చిద్ది. అది కృప. కనుక ఈ రాత్రి కాలంలో దేవదూత మరీతో అంటున్న మాట తెలుసా, ఆ దినాలు అంటే యేసు ప్రభు వారు పుట్టాలని చెప్పి పెద్ద పెద్ద రాజులు వారి కూతుర్లు కుమార్తెలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా కన్యత్వం కలిగి లేదు మెస్సయ్య పుడతాడు. ఎవరు పుడతాడు? నా గర్భంలోనే ఆయన పుడతాడు. ఎందుకంటే మా నాన్న కింగ్. ఏమంట? మా నాయన కింగ్, మా అమ్మ క్యూన్, నేను యువరాన్ని. నాలో పుడతాడు ఆయన. ఏడా నువ్వు కింగువో క్యూనువో లేకపోతే యువరానువో కాదు. ఇక్కడ దేవుడికి కావాల్సిన యువరాని వేరుంది. ఇక్కడ ఆయన ఇంకొక యువరాన్ని ఎతికాడు. ఆయన దయాప్రాప్తురాలను ఎతికాడు. కనికరం కలిగిన ఆమెని ఎతికాడు. ఏ పురుషుణ్ణి ఎరగందాన్ని దేవుడు ఎతికి ఆమె యొక్క గర్భంలో సాధారణమైన మరియమ్మ గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆమె తంటున్నమాట, ఆమె భయపడుతుందంట. ఈ శుభవచనం ఏమిటో అని ఆమె ఆలోచించుచుండగా, ఏమంటండి ఈ శుభవచనం ఏమిటో అని ఆమె ఆలోచించుచుండగా ఆయన అంటున్నాడు, భయపడమాకు,
భయపడు మాకు, దేవుని వలన కృప పొందితివి. ఈ రాత్రి ఈ క్రిస్మస్ వర్తమానంలో గాబ్రియేలు దూత చేసిన పని మనం చేయాలి. ఎవరైతే భయంలో ఉన్నారో, ఎవరైతే బిడియంలో ఉన్నారో, ఎవరైతే ఆందోళన వాళ్ళకి చెప్పాలి, ఇదిగో ప్రజలందరికీ కలగవు మహా సంతోషకర సువార్త అంటే యేసు ప్రభు నిన్ను ప్రేమించుచున్నాడు. రెండోది ఏమంట, ఎవరైతే భయంలో ఉన్నారో, ఎవరైతే ఆందోళనలో ఉన్నారో, ఎవరైతే కలవరాల్లో ఉన్నారో వాళ్ళకి చెప్పాలి, దేవుని కృప పొందుకున్నవాడా, దేవుని కృప పొందుకున్నదానా, లోనికి రమ్ము. నిజంగా దేవుని కృప చాలా గొప్పదండి. ఆ కృప ఎంతటి పాపమైనా క్షమించగలదు. ఆ కృప ఎంత ఘోరమైన వ్యక్తినైనా కూడా ఆయన చేర్చుకోగలిగిన కృప యేసయ్య కృప. అందుకే మరి తన అమ్మా, నువ్వు దాని గురించి చింతపడాల్సిన అవసరంలా, నీవు దేవుని వలన కృప పొందుకున్న దానవు. నిన్ను మనుషులు కృప చూపించడం కాదు, నీ మీద మనుషులు దయ చూపించడము కాదు, నీ మీద మనుషులు కనికరం చూపించడం కాదు, నీవు దేవుని కృప పొందుకున్న దానవే. మేబీ నేను అనుకుంటున్నాను, ఇది నా ఊహ మాత్రమే, వాస్తవం కావచ్చు కాకపోవచ్చు. మరియు కూడా వివాహం చేసుకోకుండా మేబీ ఆమె కూడా ఎదురు చూస్తుండవచ్చు. ఆ లోపల ఆమెకేం చేయబడింది, ప్రదానము చేయబడింది. కానీ ఒక మాట చెప్పన, ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు, మరియమ్మ కూడా ఆశపడి ఉంటుంది. నిజంగా ఇంత సాధారణమైన నా జీవితంలో మెస్సయ్య నా గర్భంలో పుడతాడా, ఒకవేళ నేను కూడా కన్యత్వాన్ని ఆయనకి ఏం చేస్తా, సమర్పించుకొని ఉంటా, నా కన్యత్వాన్ని కాపాడుకుంటా అని చెప్పి ఆమె కూడా ఎదురు చూస్తుండొచ్చు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు, ప్రదానం చేశారు, ఎంగేజ్మెంట్ అయింది. కానీ ఆ హృదయ అంతరంగాల ఆలోచన చేస్తున్న దేవుడు కృప పొందుకున్నదానా అన్నాడు. ఈరోజు మనం కూడా ప్రభు యొక్క దీవెన కొరకు, ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూస్తుంటాం. కొన్నిసార్లు మనం కూడా నిరుత్సాహపడిపోయి, ఇంకెందుకులే, నాలాంటి వాళ్ళకి ఆయన ఎందుకు కరుణిస్తాడు, నాలాంటి వాళ్ళకి ఆ భాగ్యం ఎక్కడ, ఎవరో పెద్ద ప్రార్థనా పరులు ఉంటారు, బాగా బైబిల్ చదివే వాళ్ళు ఉంటారు, బాగా వాక్యం చెప్పే వాళ్ళు ఉంటారు, బాగా పాటలు పాడే వాళ్ళకి దేవుడు కృప చూపిస్తారు మనం అనుకుంటుంటాం. అప్పుడు దేవుడు అంటాడు, కృప పొందుకున్నదానా అన్నప్పుడు ఎంత ధైర్యం ఉంటుంది తెలుసా. కృప పొందుకున్న వాడా అంటే ఎంత ధైర్యం ఉంటుంది సార్. అంటే దేవా నాకు కూడా నీ కృప ఉందంటే అని అంటాడు, నీకు కూడా నా కృప ఉంది. అపోస్తలుడైన పౌలుతో మాట్లాడిన మాట కదా, నా కృప నీకు, మై గ్రేస్ ఈజ్ సఫిషియన్స్ ఫర్ ది, నా కృప నీకు చాలయ్యా. అప్పుడు పౌలు అంటాడు, ఇంకేం బాధ నాకు లేదయ్యా, నీ కృపకు నేను పాత్రున్నయ్యాను. ఈ రాత్రి కాల సమయంలో మనం కూడా ధైర్యం తెచ్చే మాటని దేవుని కృపకు మనం పాత్రులయ్యాం. గాబ్రియేలు దూత మరియమ్మతో అంటున్న మాట, దేవుని కృప పొందుకున్నదానా భయపడమాకు. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్న మాట, నీకు దేవుని కృప ఉంది, భయపడమాకు, దిగులు పడమాకు, దేవుని కృప నీ పక్షాన్ని నిలబడి ఉంది. గాబ్రియేలు దూత గొల్లలతో చెప్పిన మాట నిసా, భయపడద్దు, ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన శుభవార్తమానం, దేవుడు నిన్ను ప్రేమించుతున్నాడు. ఇక్కడ ఆమెతో చెప్తున్న మాట తెలుసా, భయపడకు మాకు, దేవుని కృపకు నువ్వు పాత్రురాలు వైతివి. దేవుడికి మహిమ కలుగును గాక. మరొక మాట చూద్దాం. అదే లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఇదే మాట కనపడుతుంది. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడమాకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనెను, అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనకి ఎవరు కనపడతారండి, జకరియా. ఈ జకరియాని దర్శించింది ఎవరు, అదే గాబ్రియేలు దూత. గాబ్రియేలు దూత ఆయన దర్శించి చెప్తున్న మాట ఏం చెప్పండి, జకరియా భయపడమాకు. చూసారా దేవుడు ఎంత గొప్పవాడో. మనం ఎన్నోసార్లు ఆందోళన చెందుతూ ఉంటాం, మనం ఎన్నోసార్లు భయపడుతూ ఉంటాం. అది ఏ భయమైనా కావచ్చు, అది కుటుంబపరమైందో, ఉద్యోగపరమైందో, వ్యాపారపరమైందో, ఆర్థికపరమైందో, అనారోగ్యంతో కూడుకొనదో, లేతే ఇంకా వగేరే మన భయాలు ఉంటాయి కదండి. ఈ భయాలన్నింటిలో మనము దేవుని పాదాల చెంతకు వస్తే మాత్రం ఆయన అనే మాట ఒకటే, భయపడద్దు. అందుకే ఈ రాత్రి నీ భయం ఏంటో నాకు తెలియదు, ఏ భయంతో ఉన్నామో మనము తెలియదు, ఏదో ఒక భయం మనం వెంటాడుతూనే ఉంటుంది కదండి కదా. కానీ ఆయన అంటాడు, భయపడమాకు,
అంటూ జకర్యాతో చెప్పిన మాట తెలుసా? జకర్యా భయపడు మాకు అంటే ఏమంటాడు చూడండి, నీ ప్రార్థన వినబడినది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు భయపడద్దు? నీ ప్రార్థన వినబడి. ఎందుకంటే జకర్యాకి ఎవరు లేరు, ఎలిజబెత్కి పిల్లలు లేరు. ఆయన ప్రతి దినము దేవుని మందిరంలోకి వెళ్ళి యాజకత్వము చేయవాడు. యాజకుడికే పిల్లలు లేరంటే చాలా కొంచెం చిన్న చూపు కూడా ఉంటుంది. ఈయన రోజు నిత్యము దేవుని సన్నిధిలో యాజకత్వం వహించేవాడు, దేవుని కొరకు యాజకుడిగా నిలబించబడ్డాడు. కానీ ఏం చేయడం మొదలుపెట్టాడు సార్? ప్రతిరోజు ప్రార్థన చేయడము మొదలుపెట్టాడు. ఆయన భయం ఏంటంటే నిత్యం ప్రార్థన చేస్తున్న నా జీవితంలో దేవుడు కరుణిస్తాడా, కరుణించడా? నా ప్రార్థన దేవుడు వింటాడా, వినడా? నా ప్రార్థనకి జవాబు వచ్చిద్దా, రాదా? కానీ జకర్యాతో దేవుడు చెప్పిన మాట తెలుసా? భయపడమకు, నీ ప్రార్థన వినపడినది. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే అర్థమైందా? ఇప్పుడు జకర్యాలో ఉన్న భయం ఏంటి? నా ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడిందా లేదా? ఇప్పుడు మన భయం కూడా అదే కదా. నేను రోజు ప్రార్థన చేస్తున్నా, ఉదయం ప్రార్థన చేస్తాను, సాయంత్రం ప్రార్థన చేస్తున్నాను, నా పడక దగ్గరికి వెళ్ళినా, నా గదిలోకి వెళ్ళినా ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. కానీ ఇంకా నాకేం రావట్లా, జవాబు రావట్లా. అది వచ్చిద్దా, రాదా? వచ్చిద్దా, రాదా? దేవుడు విన్నాడా, లేడా? ఇదిగో జవాబు ఇక్కడ ఉంది. భయపడ మాకు, నీ ప్రార్థన దేవునికి వినబడింది. ఇదే అంశం మనం కొర్నేలి దగ్గర కూడా చూస్తాం. కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది. మీరు తెలుసా, కొర్నేలి అపోస్తల కార్యాలు మనం చూస్తాం కదా. కొర్నేలి దగ్గరికి వెళ్తే కొర్నేలి ప్రార్థన విన్న దేవుడు పేతురుకి వినిపించాడు అదే ప్రార్థన. వెళ్ళు ఆ కుటుంబాన్ని దర్శించి నువ్వు వెళ్ళాలి. మీరు నమ్ముతారు లేదో, నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. పేతురులే పంపించాడు దేవుడు, వెళ్ళి కొర్నేలు దర్శించంటే మీరు నమ్ముతారా? కొర్నేలు ఏం చేశారు సార్? ఎలాగే మనం ఎలా కూర్చున్నామో అలాగ అందరిని కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని వినిపిస్తే అది నన్ను కొర్నేలి తన ఇంటి వారందరూ కూడా రక్షించబడారు. ఎవరు విన్నారు వారి ప్రార్థన? దేవుడు విన్నాడు. ఇక్కడైతే దేవదూత వెళ్ళి గాబ్రియల్ దూత వెళ్ళాడు. ఇప్పుడు దూతలు ఎవరు? ఇక్కడ దేవుని దూతలు ఎవరండి? మనమే మెసెంజర్స్. మనము దూతలకు సహితం లేని గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. మనం వెళ్ళి దేవుని సువార్త చేయాలి. అందుకే దేవుడు పేతురుని పంపిస్తే అది నన్ను రక్షించు అంటే నేను ఎందుకంటే ఈ మాట, మన ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు జకర్యాతో చెప్పిన మాట ఏంటి సార్? భయపడద్దు. ఎందుకు భయపడకూడదు? ఎందుకు భయపడకూడదు అంటే ఆయన అనుకోవచ్చు మనసులో, ఎందుకు భయపడకూడదు అయ్యా, ఎంతకాలం నుంచి నేను ప్రార్థన చేస్తాను జవాబు రాలేదంటే భయపడు మాకు. ఫస్ట్ వర్డ్ దేవత చెప్పిన మాట, భయపడు మాకు, నీ ప్రార్థన వినబడింది. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్న మాట, భయపడు మాకు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు. నీ కన్నీరు దేవుడు చూశాడు. నీ కన్నీటిని దేవుడు తన కవిగిలో ఉంచాడు. నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. దేవుడి మహిమ కలుగునుగాక. దేవుడి మహిమ కలుగునుగాక. అందుకే గాబ్రియల్ దూత చేసిన మూడో పని ఏంటి మనం చూస్తున్నాం కదా. ఏం చేశాడు? కలవరాలను తొలగించాడు గాబ్రియల్, ధైర్యపరిచిన గాబ్రియల్. మరి మన పని ఏంటి? వాట్ ఈస్ అవర్ వర్క్? మన పని ఏంటంటే ఎవరైతే కలవరాల్లో ఉన్నారో, ఎవరైతే భీతిలో ఉన్నారో, ఎవరైతే భయంలో ఉన్నారో వారిని ధైర్యపరిచే పని మనం తీసుకోవాలి. అంతేగాని ఎట్లుంటుందంటే ఎవడైనా పాము కట్టేసింది అనుకోండి, పొరపాటునే పాము కట్టేసినట్టు దగ్గరికి వెళ్ళి, ఏముంది, ఏం పాము కట్టేసింది నిన్ను? నేను అప్పుడప్పుడు ఎవరైనా మన వాళ్ళు హాస్పిటల్లో ఉంటే వెళ్తుంటా కదా చూడడానికి, ఆ పక్కన వార్డులు గమనిస్తూ ఉంటా, వాళ్ళని చూస్తూ ఉంటా చుట్టూ. ఒకసారి నేను చూసే చిన్న గుట్టుకలో జరిగింది. మనవాడికి బాగాలేదు అనుకో, మన విశ్వాస ఒక అతనికి రంగనార్గడి విశ్వాసం బాగాలేదని వెళ్తే ఆ రాత్రి వెళ్తే ఒకటి పాపం కట్టేసి వచ్చేసాడు. వెళ్ళగానే మేము ఇలాగ వాడికి ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే ఆ వార్డులో ఇంకొక పేషెంట్ వాళ్ళ బంధువు ఒకతున్నాడు, తొంగి చూస్తున్నాడు. ఏంది భయం ఏందాడు అంటున్నాడు. పాము కరిచింది. ఏం పాము? రక్తం. ఇంకేముంది, ఇంటికి తీసుకుపోండి అన్నాడు. ఏమన్నాడు? ఈ మాట మాకు మాత్రం వినపల్లా, పాము చేత కనిపించినోడు కూడా విన్నాడు. అంటే ఎంత గట్టి చెప్తున్నాడు సార్. ఆ వార్డులో చేరి నైట్ టైం ఇంకెట్ట హాస్పిటల్ ఎట్లా ఉంటుందండి రాత్రిపూట? చాలా సైలెంట్గా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకు? ఎక్కువ గందరగోళం ఉంది. అది చిన్న కొట్టుకు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది హాస్పిటల్. అటు పక్క ఏం రావు, వెహికల్స్ వెళ్దాం, నైట్ ఏమి ఉంటుంది కదా. ఇదేమంటాడు సార్, ఇంకేముందా, ఇంక నా తెలిసి ఒక 10 నిమిషాలు బా అంటాడు. నాకు అనిపించింది ఆ పాము చేత కరగబడినాడు అప్పుడే చచ్చిపోతాడు. ఈడు మాట వింటే మాత్రం అప్పటికి ఆడు ప్రాణం పోవాలి. ఇక అన్నాను ఆడి పాము గడిచి ఏదో బాధలో వచ్చి ఆ ట్రీట్మెంట్ చేస్తుంటే మీరు ఏందని ఇలా మాట్లాడితే కొంచెం మీరు పక్కకు పోండి అన్న, వాళ్ళు ట్రీట్మెంట్ చేయనివ్వండి. ఏమంట?
ఆ ట్రీట్మెంటు చేయనివ్వండి అని చెప్పాను. కొన్నిసార్లు మనం అంతే ఇట్లాంటి పనులు చేస్తుంటాం. కొన్నిసార్లు మనం కూడా ఎవడైతే భయంలో ఉన్నాడో ఇంకా భయపెడుతుంటాం, ఎవడైతే కలవరంలో ఇంకా కలవర పెడుతుంటాం, లేకపోతే ఇంకా ఎవడో ఇంకా దిగులు పెడుతుంటాం. ఇంకా వాడిని ఇంకా జీవితంలో వాడు ఇంకా బయటికి వచ్చే పరిస్థితి లేకుండా చేసేస్తుంటాం. నేనంటాను, ఎవరైతే కలవరాల్లో ఉన్నారో, ఎవరైతే భయంలో ఉన్నారో వారిని ఏం చేయాలంటే మనం ధైర్యపరచాలి. అది మనం చేయాలి. రెండోది తెలుసా, ధైర్యపరచడం మాత్రం కాదు, వాళ్ళకి క్లారిటీ కూడా ఇవ్వాలి, భవిష్యత్తు గురించిన భద్రత కూడా ఇవ్వాలి, అవగాహన కూడా ఇవ్వాలి. దూత చేసిన పని అదేనండి. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? గొర్రెల కాపరుల దగ్గరికి. ఏమంటున్నాడు? మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటి? ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు, ఆయన మిమ్మల్ని రక్షించాడు. మరియమ్మతో చెప్తున్న మాట, భయపడమాకు, దేవుని కృప పొందుకున్న దానవి. మూడోది ఎవరి దగ్గరికి? జకర్యా దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఏమంటాడు? భయపడమాకు, నీ ప్రార్థనలు వినబడినవి అంటూ. చూడండి, ఏమంటే నేను చిన్న మాట అడిగితే మిమ్మల్ని, కేవలము కొత్త నిబంధనలో మాత్రమే దూత పనిచేశాడా? మరి పాత నిబంధనలో ఆయన వర్క్ లేదా? చూద్దాం రండి ఒకసారి నాతో కూడా. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథము దయచేసి తీద్దామా? 10వ అధ్యాయము 11-12 చదవండి. 11-12. దానియేలు, నువ్వు బహుప్రియుడు గనక నీవు లేచి నిలువబడి అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నువ్వు తెలుసుకొనవలనని దేవుడికి మహిమ కలుగు రాక. అట్లే కొంచెం 19 కూడా చదువమ్మా, 18-19. అతడు మరలా నన్ను ముట్టి బలపరిచి, నీవు బహుప్రియుడు, భయపడకము, నీకు శుభమవునుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏమా? ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పి. మీరు నమ్ముతారా? ఆ వచనంలో ధైర్యం తెచ్చుకో అనే పదం ఎన్నిసార్లు కనపడుతుంది సార్? 4 సార్లు. ఎన్నిసార్లు? కొంచెం పైకి కూడా వెళ్ళాలి, ఇంకా చదువుతూ పైకి వెళ్ళాలి. వెళ్తే ఆ పైన ఉంటుంది, ఆ పైన మొత్తం చూస్తే ఎన్నిసార్లు కనపడతా మాట? 4 సార్లు కనపడుద్ది. అవును, అసలు ఈ దానియేలు ధైర్యం తెచ్చుకోమని చెప్పిన వాడు గాబ్రియేలేనా? ఏమండి, గాబ్రియేలు దూతేనా? ఎక్కడుంది మరి అక్కడ గాబ్రియేలు దూతని? రండి 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం చూస్తే మనకు కనపడిద్ది ఆ మాట. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైందండి? దానియేలుతో మాట్లాడుతుంది ఎవరు తెలుసా? ఆ గాబ్రియేలే. ఏమని మాట్లాడుతున్నాడు? భయపడవద్దు. కానీ దానియేలు దగ్గర ఉన్న ఒక లక్షణాన్ని చెప్పాడు. దానియేలు అంటే తన ప్రార్థనలే, తన దేవుని సన్నిధిలో ఏదైతే వేడుకుంటున్నాడో అది పొందుకోవడానికి, ఏ విజ్ఞాపన చేస్తే పొందుకోవడానికి దానియేలు ఏం కలిగినంట? తగ్గింపు జీవితం. చూడండి అక్కడ రాయబడి ఉంటుంది. అప్పుడు 12వ వచనం, దానియేలు భయపడకము, నీవు ఏమంట? దానియేలు తన మనసుని ఎవరికి అప్పచెప్పాడంట? దేవునికి అప్పజింపి వింటున్నారండి? దానియేలు అంట దేవుని దగ్గర ఏం చేశాడంట? తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని దేవుడికి మహిమ కలుగును గాక. దానియేలు అంట తన రక్షించబడిన నాటి నుంచి కూడా ఏం కలిగి ఉన్నాడంట? తగ్గింపు. ఎక్కడ కూడా తగ్గింపులో మార్పు లేదు. ఆ తగ్గింపును చూసిన దేవుడు ఎవరి దగ్గరికి పంపించాడంట? దూతని. దానియేలు దగ్గరికి గాబ్రియేలు దూతని పంపించి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమంట? నీవు నాకు అంటే దేవునికి నీవు బహుప్రియుడవు, అందుకే భయపడమాకు. అర్థమైందండి? దానియేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీవెవరు? బహుప్రియుడవు అంటే అర్థం ఏంటి? నువ్వు దేవునికి ఇష్టడవు, భయపడమాకు.
ఈ రాత్రి ఒకవేళ నువ్వు భయపడుతుంటే కూడా ఇదే మాట దేవుడు నీతో చెప్తున్నాడు, నీవు దేవునికి బహు ఇష్టుడివి, ఇష్టురాలివి. దేవుడు నిన్ను తన కౌగిలిలో ఉంచుకుని ఉన్నాడు, తన రెక్కలతో నిన్ను కప్పి ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డారా, గాబ్రియేలు దూత చేసిన మూడో పని ఏంటంటే భయాన్ని తొలగించాడు. మరి ఈ రాత్రికాలం ఒకవేళ మన జీవితాల్లో కూడా ఏ ఆందోళన, ఏ భయం కలిగి ఉన్నామో నాకు తెలియదు, కానీ గాబ్రియేలు దూత చెప్పిన మాటలు మనం వినగలిగితే ఏమంట, ప్రభు నేనేం చేస్తున్నాడు, ప్రేమించుచున్నాడు, ప్రభు నేనేం చేశాడు, రక్షించుకున్నాడు అనే మాట వినబడితే మనం ఏం తెచ్చుకోవాలి, ఇంకా ధైర్యం, ఇంకా భయపడాల్సిన అవసరం. ఎందుకంటే దేవుని యొక్క చేతుల్లో మనం ఉండడం అనేది అంతకు మించిన సేఫ్ ఇంకొకటి లేదు. ఆయన రెక్కల నీళ్ళలో ఏముందంటాడు మలాకీ గ్రంథంలో, ఆయన రెక్కల నీళ్ళు ఏముందంట, ఆరోగ్యము ఉన్నదంటాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడకు. ఈ క్రిస్మస్ సందేశం అదే మనకి, ఏమంట, భయపడమాకు. ఎందుకు? దేవుని ప్రేమ మనకుంది, ఆయన రక్షణ మనకుంది. రెండోది మరి ఇది చెప్తున్న మాట, భయపడమాకు, ఎందుకంటే దేవుని కృప పొందుకున్న దాన్ని. జకరియా భయపడమాకు, ఎందుకు భయపడకూడదంటే నీ ప్రార్థన దేవుడు విన్నాడు. దానియేలు భయపడమాకు, ఎందుకు భయపడకూడదంటే నీవు దేవునికి బహు ప్రియుడవు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఇది క్రిస్మస్ వర్తమానంలో కొంచెం ఇబ్బందికరమైన వర్తమానం కాదు, కానీ కొంచెం ఆలోచింపజేసే వర్తమానం అని చెప్తాను. రండి, మత్తయి సువార్త 28:5. ఎందుకంటే యేసు ప్రభు వారు మన క్రిస్మస్ అంటే కేవలం ఆయన పుట్టినరోజు మాత్రమే కాదు జరుపుకోవాల్సింది, యేసు ప్రభు అన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఆయన జనన మరణ పునరుద్ధానములను, ఆయన రెండో రాకడ కూడా మనం ఏం చేయాలి తెలుసా, గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ రాత్రి కాల సమయంలో ఈ భయపడద్దు అన్నాడు కదా, మరి ఎందుకు భయపడకూడదు ఇక్కడ రాయబడిన మాట చూడండి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును ఆయన ఇక్కడ లేడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత అందరూ అనుకున్నారు ఇంకా ఆయన ఎక్కడ ఉన్నాడు, ఇంకా హలో ఆయన ఏడున్నాడు. ఇంకా మనం కూడా ఇప్పుడు అదే చేస్తుంటాం. అప్పుడు యేసు ప్రభు పుట్టాడు బెత్లెహేములో, పశువుల పాకలు అంటే ఇప్పుడు ప్రతి చర్చిలో ఏం కనపడి చెప్పండి, ఇంకా ఆయన పశువుల పాకలు పెడతానే ఉంటాం మనం. ఆ పశువుల పాక మనం యేసు పుట్టాడు ఎక్కడ, కానీ వాక్యం చెప్తుంది ఆయన కింగ్, రాజు. మీరు ఆయన ఇంకా పశువుల పాకలో చూడమాకండి, ఆయన రాజుగా చూడండి. ఇంకా పుట్టాడు నీకోసం, నా కోసం, మరణించాడు నీకోసం, నా కోసం. ఇంకా ఏం చేస్తున్నారు వీళ్ళు, ఎక్కడ ఎత్తికారంటే ఇల్లు ఆయన్ని సమాధుల్లో వెతుకుతున్నారు. ఇంకా ఈరోజు చాలామంది చేసే పని అది కూడా, చనిపోయిన వాళ్ళందరూ నేడ ఎత్తుకుంటారు, సమాధులు వెళ్ళి సమాధులు పండుగ సున్నాలు కొట్టేసి దాన్ని చూసేసి పండగ, దానికి ఒక పేరు మళ్ళీ సమాధుల పండగ. దేవుడు ఏమంటాడు సార్, ఒక దినాన వీళ్ళు మహిమ స్వరూపం దాల్చుకొని పైకి లేస్తారు అని దేవుడు వాక్యం చెప్తే వీళ్ళు వెళ్ళి ఇంకా సమాధులు ఎత్తుకుంటూనే ఉన్నారు, దాని సున్నాలు కొడుతూనే ఉన్నారు. ఉన్నప్పుడు పౌడర్ కూడా కొట్టుంటారు మొఖానికి, చనిపోయిన తర్వాత మాత్రం వెళ్ళి సమాధులకి ఏం కొడుతున్నారు, సున్నాలు కొడుతుంటాం. ఇక్కడ యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత వాళ్ళు కూడా దూత వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశారంట, భయపడితే ఆ స్త్రీలో, దాంట్లో మనం అర్థం చేసుకోవాలి, ఆ స్త్రీలో ముఖ్యులు ఎవరంటే మగ్దలేని మరియా. ఈమె ఎవరు మగ్దలేని మరియా అంటే లాజరు యొక్క అక్క. ఈమె ఇంకా ఎవరేం చెప్పాలి అంటే ఈమె ఎవరు, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ. అంటే నేను ఎందుకు ఇంత క్లియర్గా దీని అర్థమయ్యేలా చెప్తాంటే, ఈ మరియ దగ్గర ఉన్న కోణాలన్నీ ఇవే. మరియకి ఏం చూపించాడు దేవుడు, ప్రేమ చూపించాడు. మనం చెప్పాం కదా, గొల్లలకు చూపించిన ప్రేమ ఇదిగో మహా సంతోషకరమైన సువర్తమానం ఎవరికి అందింది తెలుసా, మరియకి అంది. ఎందుకు తెలుసా, అందరు రాళ్ళతో కొడుతుంటే ఈయన ఒక్కడే కూర్చొని ఏమంటున్నాడు తెలుసా, అమ్మ వారు నిన్నేమని అన్నారా అంటే ఏమనలేదు ప్రభు, నేను కూడా నిన్నేమన్నా. వారు అనకపోవడం గల కారణం ఎవరు తెలుసా, ఈయనే. వెనక నిలబడినోడు ఎవరు తెలుసా, ఆమెను అనకుండా ఈయనే. ఏం చేయాలా, సింపుల్ కూర్చొని నేల మీద రాస్తున్నాడు, ఒక్కొక్కడు వెళ్ళి తొంగి చూస్తున్నాడు, ఏం రాస్తున్నాడు ఈయన అని. ఒకవేళ మనం ఉంటే ఏం చేస్తాం, ఎవరైనా మనకు పెద్ద గొడవ జరుగుతూ ఉంది, ఒక ఆయన మాత్రం కింద కూర్చొని నేల మీద రాస్తుంటే అవును ఏం రాస్తున్నాడు రా, ఇంత గొడవ జరుగుతుంటే ఆయన ఇంత పెద్ద వాకు వివాదం చెప్తే మనం కొట్టడానికి వచ్చాం. ఆయన ఒక ప్రశ్న అడిగాం, ప్రభువా మోషే ధర్మశాస్త్రం పక్కన మేము కొట్టి చంపాలి కదా, నువ్వు అవునంటావా కాదంటావా అంటే అయ్యో ధర్మశాస్త్రం ప్రకారం మీరు అనుకున్న పని మీరు చేయండి అని చెప్పి నేల మీద కూర్చొని రాస్తున్నాడు. కూర్చుంటాడు కనపడుతుంది దానియేలు, ఓ అమ్మ నా పేరు రా, ఇదేంటి కర్మరా స్వామి రే,
మా ఆవిడ పిలుస్తుంది కానీ అని చెప్పాడు, రాయేసి వెళ్ళిపోతాడు వంటల్లా. ఆ పక్కన ఇంకొకటి వచ్చాడు, ఏంటి ఎందుకు వెళ్ళిపోయాడు, తొంగి చూస్తాడు వెళ్ళిపోతాడు ఏంటి, ఇంకొకటి చూస్తాడు మార్కు, అమ్మ మార్కు అంటారు, నా పేరు రాత్రాడు ఏంటి, అమ్మ ఏదో తేడా ఉంది, అరే మా నాయన పిలుస్తాడు కానీ మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది తెలుసా మరియ జీవితంలో అని అంటాడు, మహా సంతోషకరమైన సువర్తమానం మరియకి అందింది, ఈ మగ్దలేని మరియకి. అందుకే ఆ మగ్దలేని మరియ యేసు ప్రభు ఆ పరిసీడి ఉంటాడని తెలుసుకొని విలువైన అత్తర జటామాంసం తీసుకొని పగలగొట్టి తన కన్నీటితో ఆయన పాదాలు తడిపి తన తల కురులతో తుడిచిందండి. ఎందుకంటే ఆ ప్రేమను రుచి చూచేసింది. రెండోది మగ్దలేని మరి నేను ఎందుకు జ్ఞాపకం చేస్తాను రాత్రి, ఈ రెండోది జ్ఞాపకం చేసుకోండి. మరి తన మాట తెలుసా, దేవుని కృప పొందుకుందా అనివి. నిజం చెప్పండి, అదేనా రాళ్ళు పట్టుకొచ్చినట్టు ఎవడైనా ఒకడైనా కనికరం చూపించాడా? కానీ ఒకే ఒక ఆయన కృప చూపించాడు. ఆమె రక్షించబడింది అంద దినాన, అందుకే ఆయన పాదాలను ముద్దాడింది. మూడో చూస్తున్నాం, నీ ప్రార్థనలు వినబడెను. మగ్దలేని మరియ ఏం చేసింది చెప్పండి, యేసు ప్రభు పరిసయ్యుడి ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని ఆమె ఎంతో దుఃఖంతో ఎంతో వేదంతో ఆయన కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ తలకురులు చూస్తూ ఒకటే ఒక పశ్చాత్తాప ప్రార్థన చేసిందండి, నేను పాపిని, నా పాపాలు క్షమించబడ్డాయి. ఆమె ప్రార్థనలు దేవుడు విన్నాడు. నాలుగో చూస్తున్నాం, దానియేలు నువ్వు దేవునికి బహుప్రియుడు. ఎస్, మగ్దలేని మరియ యేసు ప్రభుకి బహుప్రియురాలుగా మారింది. అందుకే యేసు ప్రభు తిరిగి లేచాడనే ఆ వార్త మొట్టమొదటిగా ప్రపంచంకి ఒక మనిషి నోటితో ప్రకటించబడింది. ఎవరు తెలుసా? మగ్దలేని మరియ వల్లనేనండి. కనుక ఈ రాత్రికాల సమయంలో మగ్దలేని మరియకు కూడా ఈ భాగ్యం దక్కింది. అందుకే నేను ఎందుకు యేసు ప్రభు యొక్క పునరుద్ధాన విషయాన్ని ఇక్కడ జోడించాడంటే దాంట్లో మెయిన్ వ్యక్తి ఎవరంటే మగ్దలేని మరియే. మగ్దలేని మరియ విషయంలో ఈ 4 జరిగినాయి. ఆమె దేవుని రక్షణ చూసింది, ఆమె ఏమంటారు దేవుని కృప పొందుకుంది. మూడోది ఆమె ఏం చేసింది, ఆమె ప్రార్థనలు వినబడ్డాయి. నాలుగోది ఏమంట, ఆమె దేవునికి బహుప్రియురాలుగా మారింది. యేసుప్రభు పరిచయం చేసే భాగ్యమే దక్కింది, ఆయన పాదాలు తాగే భాగ్యం దక్కిందండి. ఆమె తలకురులతో ఆయన పాదాలు తుడిచే భాగ్యం దక్కింది. ఎందరికో లేని మహాభాగ్యం ఆమెకు దక్కేసింది. కనుక ఈ రాత్రి కాలంలో మనము ఎవరిలాగా పనిచేయాలి? గాబ్రియల్ దూతలాగా. అందుకే నేను మరలా అడుగుతున్నాను, నీవు గాబ్రియల్ దూత కాగలవా? ఎందుకంటే గాబ్రియల్ దూత ఇదివరకు చేసిన 2 పనులు చూద్దామా. ఏం చెప్పింది? గాబ్రియల్ దూత చేసిన మొదటి పని శుభమును తీసుకుంటే, అంటే శుభవచనాన్ని తీసుకొచ్చింది. రెండోది గాబ్రియల్ దూత చేసిన పని ఏంటి? కుటుంబాలను గట్టిన గాబ్రియల్ చూసాం గత 2 దినాలు. ఈ 3వ దినాన్ని మనం చూస్తున్న మాట ఏంటంటే, గాబ్రియల్ ఎవరంటే కలవరాలను తీసి ధైర్యం ఇచ్చిన గాబ్రియల్. అందుకే ఎవరైనా కలవరాల్లో ఉంటే వారి కలవరానికి కావలసిన ధైర్యాన్ని దేవుని వాక్యంతో వారికి మనము అందించగలగాలి. మగ్దలేని మరి కూడా ఆ మరియ అని రాయబడింది, కానీ వాస్తవానికి అంతకుముందు ఆమె పేరు ఎక్కడ కూడా ప్రస్తావించబడలే. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అనే మరి ఆమె పేరు అంటే ఆమెని ప్రస్తావించారు, లేకపోతే ఆమెని ఉచ్చరించారు, ఆ పదంతో ఉచ్చరించారు. కానీ ఆమె రక్షించబడిన తర్వాత పాపాత్మురాలైన స్త్రీ అని ఎక్కడ కూడా మాట్లాడలేదు. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అని చెప్పబడలేదు. కానీ ఆమె గురించి రాయబడినప్పుడు లాజరు చనిపోయినప్పుడు ఆ ప్రస్తావన కనపడద్ది. ఇదిగో ఎవరు ఆమె? యేసు పాదాలను కడిగి ఆయన పాదాలు ముద్దాడిన మరియ యొక్క సహోదరుడైన లాజరు అని కనపడుతుంది. అంటే అక్కడికి అర్థమైంది ఏంటంటే ఈమె ఎవరని ప్రస్తావించాడు తెలుసా దేవుడు? వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అని అక్కడ రాయలు. అప్పుడు ఏమని రాసి తెలుసా? యేసు ప్రభు పాదాలను కన్నీటితో కడిగి తలకురులతో తుడిచిన ఆ మగ్దలేని మరి యొక్క సహోదరుడే ఈ లాజరు అని అన్నారు. అదండి ఈ మార్పు మన జీవితాల్లోకి రావాలి. ఈ రీతిగా మనం దేవుని సన్నిధిలో పిలవబడాలి. ఇది ఇచ్చిన వాడే అదినాన గాబ్రియలు. ధైర్యపరిచాడు వాళ్ళని, గొల్లను ధైర్యపరిచి, లేదయ్యా నువ్వు భయపడ మాకు, ఇదిగో సంతోషకరమైన మహా సంతోషకరమైన శుభవార్తమాన రక్షకుడు నీ కొరకు పుట్టాడు. మరీ భయపడిపోయింది. అమ్మ నేనేంటి, నాకు ఆల్రెడీ ప్రధానం అయిపోయింది కదా నా జీవితం, అమ్మో ఇదేంటి అని చెప్పి కలవరపడుతుంది. కలవరపడ మాకు, నువ్వు ఎవరు కృప పొందుకున్నావు సార్? దేవుని కృప. జకరియా అనుకున్నాడు, ఇక నా జీవితంలో నాకు అక్కడ ప్రార్థనలు వింటాడు అంటే దూత వచ్చి నిలబడితే భయపడ్డాడు. భయపడితే అంటున్నాడు, భయపడ మాకు, నీ ప్రార్థనలు వినబడిని. దానియేలు ఎన్నో రోజుల నుంచి ఏమంటా తన తగ్గింపు రక్షించబడిన దినం నుంచి కూడా ఆ తగ్గింపు అలాగే కలిగి ఉన్నాడు. ఆ తగ్గింపు అలాగే కొనసాగించాడు. ఎక్కడ కూడా విర్రవేగల. దానియేలుకి అధికారం ఇవ్వబడింది. దానియేలు కింద చాలామంది పనిచేసేవారు కూడా ఉన్నాడు. ఒక రాజుగా వ్యవహరించాడు ఆయన. అయినా కూడా తగ్గింపు ఎక్కడ కూడా పోగొట్టుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు, నీ తగ్గింపు దేవుడు చూశాడు. ఇదిగో దానియేలు, నువ్వు దేవునికి బహుప్రియుడు అయితివి, భయపడ మాకు. ఈ రాత్రి మీకు కూడా దేవుడు అదే మాట. మహా సంతోషకం సువర్తమానం.
రక్షణకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. రెండోది ఏమంట? దేవుని కృప పొందుకున్నాం మనం. మూడోది మన ప్రార్థన దేవుడు విన్నాడు. నాలుగోది దేవునికి మనం బహుప్రియులము. అందుకే మగ్దలైన మనకి దక్కిన ఆ భాగ్యం మనకి కూడా దేవుడు ఇచ్చాడు. కనుక గాబ్రియేలు దూత చేస్తున్న 4వ పని ఏంటంట? కలవరాలను తొలగించి ధైర్యపరిచాడు. కనుక ఈ రాత్రి మనం కూడా ఆ పని చేయడానికి ఇష్టపడినట్లయితే ఖచ్చితంగా దేవుని దీవెన మనం కూడా పొందుకుంటాం, దానికి పాత్రలు అవుతాం. తల ఉంచుదామా, ప్రార్థన చేద్దాం. దయచేసి తల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మరి చంద్రగిరి ప్రాంతంలో పరిచయం చేస్తున్న అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రేమచంద్రుని ఆపేనా? ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. ఆపేసి